గుంటూరు జిల్లా రైతుల దశాబ్దాల సాగునీటి కల సాకారం దిశగా గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రత్తిపాడు మండలం కొత్త మల్లాయపాలెం గ్రామంలో జరుగుతున్న పనులను కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా గుంటూరు ఛానల్ ఆధునీకరణతో 75,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటుగా గ్రామాల తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణ పనులకు 370 కోట్లతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనట్టుగా వెల్లడించారు. రైతుల యొక్క ఆరాధ్య దైవం కేఎల్ రావు గారి జయంతి ఈరోజు 125వ జయంతి. ఎందుకంటే ఆయన రైతాంగానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టులు డిజైన్ చేసే విషయంలో దేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిలో ఆయన కీలకమైనటువంటి పాత్ర. మరి అలాంటి మహానుభావుడు మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కావడం కూడా మన అదృష్టం. ఈ సందర్భంలోనే జలహారతి అనేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్రివేణి సంగమం దగ్గర జరపడం అనేటువంటిది కూడా చూశారు. ఇంత పవిత్రమైనటువంటి దినంలో ఈరోజు మా కేంద్ర మంత్రి వర్యులు మేము, తర్వాత మా నాయకులందరూ కూడా, జనసేన పార్టీ నుంచి పొరపాటి నాగేశ్వరరావు గారు అందరూ కూడా మన గుంటూరు ఛానల్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది ఏంటి అన్నటువంటిది ఈరోజు పరిశీలన చేయడం దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. సాగునీరు, త్రాగునీరు ఈ గ్రామాలకి ఉండే విధంగా అనేక రకాలైనటువంటి ప్రాజెక్టుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. 2014 గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ రోజు దాదాపు 1,300 కోట్ల రూపాయలతోటి యుద్ధ ప్రాతిపదికన సంవత్సరం రోజుల్లో గోదావరి జలాలు కృష్ణా డెల్టాకి వచ్చే విధంగా పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ రోజు అది తీసుకురావడం వల్ల 30-35 బస్తాలు పండేటువంటి వరి 40-45 బస్తాలు పైన పండేటువంటి పరిస్థితి ప్రతి ఎకరానికి. ఆ రోజు ప్రతిపక్షాలు ఆరోపించాయి, పోలవరం అయిపోతుంది, ఇది వేస్ట్ అవుతుందని. 2014 నుంచి ఈరోజు తీసుకుంటే 2026, వచ్చే సంవత్సరానికి పోలవరం 2027. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు, దగ్గరగా 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఖర్చు ఆ రోజు 1,300 కోట్లు పెడితే ఈ రోజున 32,000 కోట్ల రూపాయల రైతులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో దాదాపుగా. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2024లో వచ్చుంటే పోలవరం అయ్యేదో కాదో కూడా దేవుడికి కూడా తెలిసేది కాదు. అటువంటి దూరదృష్టితో ఆ రోజున పట్టిసీమ చేయటం జరిగింది. రెండోది, ఈ రోజున పోలవరం కూడా మీరు